అస్సలం అయికం రహమతుల్లాహి వబర్కాతుహు. ఏం నో ఎట్లుండావు? చూడన్నా మదన్పల్లి ఉరుస్ అంటే కదా, ఈరోజు లాస్ట్ డేట్ నా ఖవాలి. నువ్వు అంగిళ్ళకి రావచ్చులే, అంగిళ్ళంతా ఉండాయి. మా అంగిడి కూడా కనపడలేదు, అట్లే వేసినారు షాపులంతా. చూడు, మా షాప్ ముందర ఈ చెప్పుల అంగడి ఇవంతా పెట్టినారు. చాలా తక్కువ రేట్లే ఉండాయినా. రా, వచ్చి చూడు, ఫ్యామిలీతో పిలుచుకొని రా. ఈడంతా 100, 150 రూపాయలు, 20, 30 గాజులు చెప్పులు. మగోళ్ళకి ఏమీ లేవు గాని ఆడోళ్ళకి చాలా ఉండాయిలే. తెలుసుకొని రా, పిల్లోళ్ళకి పెద్దోళ్ళకి దండిగా ఉండాయినప్ప. ఇడు చూడు, ఇంటివి వస్తువులు పిల్లోళ్ళు ఆడుకునేటివి 50 రూపాయలు అంట. యాదైనా తీసుకో, 50, 50, 50 అంటా ఉండారు. 50, 100 కమ్మలు గాజులు, ఇంకా పిల్లోళ్ళు ఆడుకునేటివి ఇవి, ఇంటికి బోకులు, అవి ఏమంటారు ప్లేట్లు, అవంతా భారీ భారీ వస్తువులు వచ్చినాయినా. చూడు, ఇవంతా గాజులు కమ్మలు, లబ్బర్ బ్రాండ్లు. వీడు మా ఫ్రెండ్ చేయి చూపిస్తా అన్నాడు. చూడు, డబ్బాలు ఉన్నాయి వీళ్ళ దగ్గర, డబ్బాలు గిబ్బాలు ఇవంతా పెట్టినాడు వీడు కూడా. ఇంకా చూడు, ఈ పక్కంతా అవే ఉన్నాయి. ఇంకా దర్గా ముందరికి అయితే వచ్చేద్దాము. ఈడ దర్గా ముందర ఇవంతా పెట్టిండేది వీళ్ళంతా. వీటి కూడా కమ్మలు ఆడోళ్ళకి ఎక్కువ ఉన్నాయి, నో మగోళ్ళ కంటే నో. దర్గా చూడనా ఎంత డెకరేషన్ చేసినారు. ముందర బండ్లు పెట్టినారు, స్వీట్ అదే బూందీ అవంతా. ఇది చూడనా 10 రూపాయలు అంట కమ్మలు. అవి మామూలు ఉంటాయిలే, బంగారం లాగా కనపడతాయి. మీకు కావాల్సింటే బంగారం తీసుకో, తక్కువలో ఉంది, 10 రూపాయలు అంట. చూడు, ఇంకా డెకరేషన్ ఏం చేసినారో దీనికి. దర్గా మొత్తం మెరిపించేసినారు నా. దర్గా ఏమి బయట కూడా చూడు, లైట్లు ఏమి వేసినారు, బాగా వేసినారు నా. ఇవంతా పిల్లోళ్ళకి నువ్వు, నీకు కాదు, పిల్లోళ్ళ కోసం ఇవంతా భారీగా వేసినారులే. ఇంకా నీకోసం అంటే ఈడ ఉంగరాలు ఉన్నాయి, నువ్వు ఉంగరాలు తీసుకోవచ్చు నువ్వు. ఉంగరాలు ఇది ఏందో, ఇవి కూడా 20 రూపాయలు అంటానా. ఈడంతా బుర్ఖాలు టోపీలు ఇవంతా పెట్టినారు. ఇంకా నేను లోపలికి అట్లే పోలేమని దర్గా లోపలికి పక్కన ఇంకొక దారి ఉంది, దీని లోపల పోతా ఉన్నాను. ఈడ ఖవాలి అయితా ఉంది, విందాం పదా కాసేపు. ఇంకా ఏమో సెట్టింగ్లే చేస్తా ఉండారు నా వీళ్ళు. ఖాళీ మైక్ టెస్టింగ్ చెప్తా ఉండారు, వాళ్ళు టెస్టులు చేస్తా ఉంటారు. ఎవరు అంటే చూపిస్తానుండు. ఆయన ఏమో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు, ఆయనే ఖవాలి పాడేది. ఇంకా లోపలంతా మెరిపించేసినారు. సైదానిమా ఉరుస్ ఇది మదన్పల్లిలో, బీచ్ బస్ స్టాండ్ లో అంటానులే అట్లా. అదేనా సెంటర్ లో, బస్ స్టాండ్ సెంటర్ లో, ఇది ఊరు సెంటర్ లో ఉండేది ఇది. బాగా అయితా ఉంది. వచ్చే ఈ రోజు రేపు మన్నాడు 3-4 రోజులు ఉంటాయి ఇంకా అంగిళ్ళు. ఫ్యామిలీతో కావాల్సింటే పిలుచుకొని వచ్చాయి. ఈ రోజే లాస్ట్ డేట్, అందుకే ఖవాలి పెట్టినారు. ఇంకా వాళ్ళు మైట్ టెస్టింగ్లు చేసుకుంటా ఉండారు. అంత లోపల ఈ దర్గా చూపిద్దామని లైట్లు ఇవంతా ఎట్లేసినారు చూడు. ఆడే సైదాని మా బజారు ఉండేది. జనాలంతా పోతా ఉండారు, ఆడోళ్ళు వాళ్ళు. మనకైతే సిగ్గులే పోయేదానికి, ఎందుకంటే ఆడోళ్ళ మధ్యలో నేను పోను. నువ్వు కావాల్సింటే ఏమైనా ఫ్యామిలీతో పిలుచుకొని వస్తే ఇవంతా చూడొచ్చు. నేను సింగిల్ పోయిండేది, నేను నా ఫ్రెండ్. ఇంకా బయటికి వచ్చేసి ఇంకా ఎంతసేపు లోపల ఉంటావు, ఇంకా మైక్ టెస్టింగ్ చేస్తా ఉంటారు వాళ్ళు. బయటికి వస్తానట్లే నాకైతే టోపీలు కనపడా. మా ఓన్కి టోపీ ఒకటి కావాల్సింటే, నీకు కూడా కావాల్సింటే టోపీ ఒకటి తీసుకో, 100 రూపాయలు అంట, బాగుండాయి. ఆ వైట్ టోపీ తీసుకొని ఇంకా పక్కకు వస్తానట్లే నీకోసమే ఇంకొకటి ఉంది నో. ఈడ బెల్ట్లు ఉన్నాయి, బెల్ట్లు చూడు. నువ్వు అద్దాలు కూడా ఉన్నాయి నా నీకోసము. అద్దాలు టోపీలు, నువ్వు ఏమైనా మేకప్ చేసుకోవాలంటే అవి అవంతా ఉన్నాయి. ఇంక ఇది బస్ స్టాండ్ లో పిల్లల కోసం వేసినారు. బయట నుంచి చూడు ఏం డెకరేషన్ చేసినారో, సూపర్ గా ఉంది. నాకైతే నచ్చింది. నీకు బాగా వచ్చిందా లేదా, నచ్చిందా లేదా కామెంట్ చేసి చెప్పు. నువ్వు అర్థమవుతుందా? ఇట్లాంటి వీడియోస్ ఇంకా పెడతా ఉంటాను. అంతవరకు బాయ్. తౌసీఫ్ భాయ్ యూట్యూబ్.